జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి అన్ని గ్రామాలకు పోలింగ్ బూతుల్ని పరిశీలిస్తున్నారు. ఇవరకు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, పోలింగ్ సరళి ఎలా జరుగుతుంది మాట్లాడలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, ఇప్పటిదాకా చాలా పోలింగ్ బూతులు తిరుగుతున్నారు. ఎలా ఉంది మూడు, ఎలా ఉంది పోలింగ్ పర్సంటేజ్, ఎలా నడుస్తుంది, ఏమనిపిస్తుంది? చాలా ప్రశాంతంగా నడుస్తుందండి. అన్ని బూతులు తిరుగుకుంటూ వచ్చాను నేను అన్నీ, కానీ చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఎలక్షన్ అంతే నేను ఇప్పుడు చూసిన ఎలక్షన్ అంటే చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఎప్పుడు కూడా ఈ ఎలక్షన్ అనేది నేను ఎప్పుడు చూడలేదు, అంత ప్రశాంతంగా జరుగుతుంది. అంటే ఓటర్లు కొంతమందిని బయట నుంచి తీసుకుని వచ్చి స్థానిక ఓటర్లని రానియకుండా చేస్తున్నారు అనేది ఒక తీవ్రమైన విమర్శ చేస్తున్నారు మీ మీద. అటువంటి సిచ్యువేషన్ ఏమైనా కనబడుతుందా ఇక్కడ? లేదండి, ఏం లేదు, అవన్నీ ఏం లేదండి. వాళ్ళ ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత ఓటింగ్ జరుగుతుంది పులివెందుల్లో, ఫస్ట్ పాయింట్ కదా. ఓటర్లు బారులు తీసిన పరిస్థితి కూడా కనబడుతోంది, క్యూ లైన్లో నిలబడుతున్నారు. సో చాలా రోజుల తర్వాత ఓటు హక్కు వినియోగించుకోవడం పట్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు? ప్రశాంతంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి, ప్రశాంతంగా చేస్తున్నారు. ఎవరు ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకుంటున్నారు. అదండి అసలు ఎక్కడ కూడా ఈ రెండు పల్లెలు కొద్దిగా గొడవ అయిందండి. ఇంకెక్కడ కూడా చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి ఎలక్షన్ మాత్రం. ఎర్రిపల్లి అచ్చివిల్లి కొద్దిగా చిన్న మా వాళ్ళ ఏజెంట్లను కూర్చొని లేదు ఎర్రిపల్లిలో, నేను పోయి కూర్చోపెట్టేసేసి కొద్దిగా అంతకు తప్పితే ఎక్కడ ఏది లేదండి. వాళ్ళే గొడవలు చేసి వాళ్ళే ఇది చేసి మా మీదకి దోస్తున్నారు, అవన్నీ ఏం లేదండి. మీ అభ్యర్థి, మీ ఆపోజిట్ అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి ఒక సీరియస్ ఎలిగేషన్ చేస్తున్నారు. నా ఓటు నన్ను వేయించుకోవడానికి బయటికి రానివ్వట్లేదు, పూర్తిగా ఇంట్లోనే నన్ను నిర్బంధం చేశారు, నన్ను అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు, నా ఓటు హక్కు కూడా నేను వినియోగించుకోలేకపోతున్నాను అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు ఎన్నైనా ఆరోపణలు చేస్తారండి. ఆ అబ్బాయి వచ్చి వేసుకోమనండి, ఆ అబ్బాయి ఓటు, ఆ అబ్బాయిని ఎవరు అన్నారు కదా, ఏదో అది కూడా మా మీద దోస్తున్నారండి, అంతే. ఓకే, ఓవరాల్ ఫైనల్ గా ఎట్లా అనిపిస్తుంది మేడం? ఓవరాల్ గా పోలింగ్ మూడ్ ఎట్లా ఉంది ఓటర్స్? లేదండి, వాళ్ళ ఇది కొద్ది వాళ్ళు. సో టీడీపీ గెలవబోతుంది అనే ఒక ఇండికేషన్స్ లో ఎంత మెజారిటీ రాబోతుంది? మెజారిటీ ఆ రోజు అండి 14th. మీకు ఒక అంచనా ఉంటుంది కదా? లేదండి, 14th గెలుపు అయితే పక్కా అండి. ఓకే, థ్యాంక్ యూ. సో లతారెడ్డి ఒకటే చెప్తున్నారు, గెలుపు మీద నాకేమీ ఆప్షన్స్ లేవు, కాకపోతే మెజార్టీ ఎంత వస్తుంది అనేది నేను ఇప్పుడు చెప్పలేను, గెలుపు మాత్రం పక్కా అని చెప్పి చెప్తున్నారు. తమ సమీప అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి అవసరం అనుకుంటే ఓటు వచ్చి వేసుకోవచ్చు. తాను ఓడిపోతున్నానని తెలిసి తాను ఆ ఓటు హక్కును వినియోగించకుండా మా మీద నెట్టి ప్రయత్నం చేస్తున్నారు అనేది టీడీపీ అభ్యర్థి చెప్తున్న వర్ష ఫోటో స్టూడియో. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.